ఆదిలాబాద్లోని అంబేద్కర్ కూడలిలో డాక్టర్ హెచ్వి వజే సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక వందే మాతరం గీతాలాపన కార్యక్రమం దేశభక్తిని చాటి చెప్పింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ రాజర్షి షా జ్యోతి ప్రజ్వలన చేసి భారతాంబ చిత్రపటానికి పూలమాలలు వేసి ఉత్సవాన్ని ప్రారంభించారు. వందే మాతరం కేవలం గీతం మాత్రమే కాదని అది భారతీయత మరియు స్వాతంత్ర్య పోరాట పటిమకు నిదర్శనమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ రైజింగ్ తెలంగాణ లక్ష్యాలను సాధించడంలో యువత కీలక పాత్ర పోషించాలని, విద్యార్థులు మొబైల్ ఫోన్లు మరియు రీల్స్ వంటి వ్యసనాలకు దూరంగా ఉండి క్రమశిక్షణతో చదువుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. పుష్పాంజలి ఘటిస్తూ భారతమాత చిత్రపటానికి, అలాగే శ్రీకృష్ణ భగవాన్ చిత్రపటానికి, అలాగే డాక్టర్ హెచ్వి వజే గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటిస్తూ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం స్వామి వందే మాతర గీతం నిజంగా మన ఆదిలాబాద్ జిల్లా ఎంతో అభివృద్ధి వైపు ఈ వందే మాతర గీతం యొక్క వందే మాతర గీతంలో సుజలాం సుఫలాం కార్యక్రమానికి ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కూడా కలెక్టర్ గారు విచ్చేసి తమ సమయాన్ని కేటాయించినందుకు దేశంలో కూడా ఈరోజు మళ్ళీ డాక్టర్ హెచ్వి వజే సేవా సమితి ఆధ్వర్యంలో మళ్ళీ సామూహిక వందే మాతరం గీతం కార్యక్రమం ఈరోజు పెట్టడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ఇది కూడా ఒక మన చైతన్యం కోసం, మన విద్యలో మన భారతదేశం గురించి మన అందరికీ ప్రతి ఒక్కరికి కూడా తెలవాలి. ఆ ఉద్దేశంలో ఇట్లా ఒక కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. సో తెలుసు దాట్ వందే మాతరం గీత్ అప్పుడు బంకిం చంద్ర చటర్జీ గారు వారు మళ్ళీ ఒక నావెల్లో రాసేటప్పుడు 7th నవంబర్ అప్పుడు రాసిన తర్వాత 150 సంవత్సరం ఈసారి మనం లాస్ట్ 7th నవంబర్ అప్పటి నుంచి ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. సో ఇది 1 year ఇట్లా ఒక కార్యక్రమం ఉంటుంది. ఉద్దేశం ఏది అంటే మన భారతదేశంలో మళ్ళీ అప్పుడు స్వాతంత్ర పోరాటంలో ఈ యొక్క గీతం ద్వారా మళ్ళీ అన్ని జాతి కానీ అన్ని కులం కానీ ఒక యూనిటీలో వచ్చి మళ్ళీ అప్పుడు స్వదేశీ మూవ్మెంట్ మీరు అంతా ఈ హిస్టరీలో ఈవీఎస్ బుక్లో చదివి ఉండొచ్చు. సో అప్పుడు స్వదేశీ మూవ్మెంట్లో అందరూ కూడా ఒకటే అయి మళ్ళీ మన బ్రిటిష్ ఏవైతే అప్పుడు ఫ్రీడమ్ జరుగుతూ ఉంది, బ్రిటిష్ సందర్భంగా పోరాటం సందర్భంగా బ్రిటిష్ రూల్ సందర్భంగా ఏవైతే పోరాటం జరుగుతూ ఉంది అప్పుడు అందరూ కలిసి అయి అందరికీ ఒక స్ఫూర్తిదాయకం ఇది గీతం. ఇటువంటి కార్యక్రమంలో ఈ గీతం ద్వారానే స్టార్ట్ అయి మళ్ళీ ప్రతి ఒక్కరూ ఈ గీతం ద్వారా మన భారతదేశం ఎట్లా ఉంది, భారతదేశంలో ఇప్పుడు మీరు ప్రతి ఒక్క స్టాంజా చదివితే మీకు ఇప్పుడు ఒక పాంఫ్లెట్ కూడా ఇవ్వడం జరిగింది. సో అక్కడ స్టాంజాస్ మీరు చదివితే మన భారతదేశం అంటే చాలా ఒక వైభవంలో ఫిల్డ్ విత్ వాటర్, ఫిల్డ్ విత్ గ్రీనరీ, తర్వాత భారతదేశంలో చాలా రిచ్ ట్రెజరీస్ ఉన్నాయి, నేచర్తో అబెండెన్స్ ఉన్న రిసోర్సెస్ ఉన్నాయి. అటువంటి ఒక భారతదేశంతో మొత్తం ఒక డిస్క్రిప్షన్ ఉంది. సో ఆ భారతదేశం మళ్ళీ బ్రిటిష్ పోరాటంలో ఉన్నప్పుడు ఎంత కష్టమైనాయి అంటే భారత్లో ఉన్న ఏవైతే ట్రెజరీస్ ఉన్నాయో, రిచ్ ట్రెజరీస్ కావచ్చు, న్యాచురల్ రిసోర్సెస్ కావచ్చు, అవి అంతా బ్రిటిష్ వారు ఎక్స్ప్లాయిట్ చేసి మరి ఆ రిచెస్ ఎక్కడికి పంపింది, ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా ఇంగ్లాండ్కి కానీ వేరే రాష్ట్రాలకి పంపింది. సో మన ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో బయట వాళ్ళు వచ్చి ఎక్స్ప్లాయిట్ చేసి మళ్ళీ వారు ఇంగ్లాండ్లో ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా వేరే వేరే రాష్ట్రాలకి పంపింది.
మన రిసోర్సెస్ కి మన భారతదేశం ఏవైతే ఉన్నాయో మనం ప్రతి ఒక్కరికి హక్కు ఉండాలి, మనం అటువంటి భారతదేశం ఇండిపెండెన్స్ ద్వారా సాధించుకోవాలి. ఆ ఉద్దేశంతో ఇటువంటి ఒక గీతం కూడా రాయడం జరిగింది.